బ్యాక్ టు న్యూస్. ఇన్నాళ్ళు అడవులే కలపదందాకు అడ్డాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ దందాకు ఓ విశ్వవిద్యాలయం వేదికగా మారింది. విద్యానవనంలో పెరిగిన పచ్చని చెట్లకు కరెన్సీ కట్టల చీడ పట్టింది. ఇంకేముంది, కోట్ల రూపాయల విలువైన చెట్లు నేలకూలాయి. గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు రంగం సిద్ధమైంది. అంతలోనే విషయం బయటకు పొక్కింది. అభివృద్ధి మాటున జరుగుతున్న ఓ హైటెక్ స్కామ్ కు అడ్డుకట్ట పడింది. వరంగల్ జిల్లాలోని కేయూలో జరుగుతున్న యూకలిప్టస్ చెట్ల నరికివేతపై టీవీ1 స్పెషల్ స్టోరీ. అభివృద్ధి వేటుకు నేలకూలిన చెట్లు, పచ్చని చెట్లకు కరెన్సీ చీడ, భుజాలు తడుముకుంటున్న ఇంటి దొంగలు. అవును, ఇక్కడ నేలకూలిన చెట్లన్నీ ఎవరో అడవి దొంగలు నరకలేదు. నీడనిచ్చిన చెట్టునే నరికేసిన వాళ్ళు ఎవరో కాదు, ఇంటి దొంగలే. ఇదంతా ఎక్కడో కాదు, వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో. పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కేయు ఇప్పుడు ఎడారిగా మారుతోంది. అధికారుల ధనదాహానికి విలువైన చెట్లు నేలకొరుగుతున్నాయి. యూకలిప్టస్ చెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రేటు కూడా బాగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కాకతీయ క్యాంపస్లో ఉన్న చెట్లపై కన్నేశారు కొందరు అక్రమార్కులు. క్యాంపస్లో కొత్త రోడ్ల నిర్మాణం పేరుతో పచ్చని చెట్లను నేలకూల్చారు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. గుట్టు చప్పుడు కాకుండా వీటిని తరలించేందుకు రంగం కూడా సిద్ధం చేశారు. గతంలో ఓసారి యూకలిప్టస్ చెట్లు నరికివేసి రహస్యంగా అమ్మేశారు యూనివర్సిటీ అధికారులు. రెండో దశ పనుల్లో భాగంగా నరికివేసిన చెట్లను తరలించేందుకు పన్నాగం పన్నారు. ఈ వ్యవహారాన్ని టీవీ9 బట్టబయలు చేసింది. విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న హైటెక్ స్కామ్ను అడ్డుకునేందుకు విద్యార్థులు ఏకమయ్యారు. కోట్ల రూపాయలు విలువ చేసే చెట్లను నేలకూల్చి సొంత జేబులు నింపుకునేందుకు జరుగుతున్న ప్రయత్నంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల నరికివేతను నిలిపివేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అంటే జమాయిల్ చెట్లు కొంచెం వాల్యూగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దాని చుట్టుపక్కల రోడ్లు వేయడం జరుగుతున్నది. ఈ యూకలిప్టస్ చెట్లను నరికేయడం వల్ల డబ్బులు వస్తాయి, ఈ రోడ్డు వేసిన అనే పేరు ఉంటుందనే ప్రలోభానికి లొంగి ఈ రోడ్డు వేయడం జరుగుతున్నది. ఒకవేళ దీనిపైన స్పందించకుంటే వీసీ రిజిస్టర్ మేము గవర్నర్కు రిప్రజెంటేషన్ కుర్స తరపున ఇస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఈ యొక్క సమస్య పైన ఆందోళన చేపడతాం. ముందుగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఖచ్చితంగా పోలీసు ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా హైకోర్టు దాకా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము గవర్నర్ గారి దాకా పోయి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికి అమ్మేసేందుకు సిద్ధంగా ఉంచడంపై కేయు అధికారులను అడిగితే నీళ్లు నములుతున్నారు. ఒక్క చెట్టును నరికితే 100 చెట్లను నాటుతామని నీతి సూక్తులు వల్లిస్తున్నారు. ఈ చెట్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని తెలిసింది కాబట్టే అధికారికంగానే చెట్లను తెగ నరికామంటున్నారు అధికారులు. ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ లేఅవుట్కి అనుగుణంగా చాలా రోడ్లు అభివృద్ధి పనులు చేయలేని క్రమంలో వాటిని పరిశీలించి ప్రత్యేకంగా లేఅవుట్కి అనుగుణంగా వేయబడినటువంటి రోడ్లను ఇప్పుడు మళ్ళీ మేము నిర్మించే క్రమంలో చేపడుతున్నటువంటివి. అందులో అక్కడక్కడ 1-2 చెట్లు మాత్రమే అవి మాకు అడ్డొస్తున్నటువంటి క్రమంలో దాన్ని తొలగించడం జరుగుతూ ఉంది. తొలగించిన చెట్లకు 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు కూడా నాటడానికి సిద్ధపడతా ఉన్నాము. అధికారుల కాసుల దాహానికి నేల కొరిగిన చెట్ల విలువ 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటున్నారు విద్యార్థులు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న హైటెక్ స్కామ్ పై విచారణ జరిపించి దోపిడీని అడ్డుకోవాలని కోరుతున్నారు స్టూడెంట్స్. అతిథి దేవోభవ అని గౌరవించే సంస్కృతి మనది. మరి ఆతిథ్యం తీసుకోవాల్సిన పరదేశీయులు ఏం చేస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, విదేశీయులు ఎంత హద్దు మీరుతున్నారో క్రైమ్ రికార్డ్స్ చూస్తే అర్థమవుతోంది. అందరూ కాకపోయినా చాలా మంది డ్రగ్స్ బిజినెసే ప్రధాన ధ్యేయంగా రాజధానిలో పాగా వేస్తున్నారు. యువతను పెడదారి పట్టిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నాయల్ యూసఫ్. ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. రామాద్పూర్లో ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్న నాగాలాండ్ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమించమని వేధించడం మొదలుపెట్టాడు. తనకిష్టం లేదని యువతి చెప్పినా అతను వేధింపులు ఆగలేదు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడంతో మాయమాటలు చెప్పి తన రూమ్ కి తీసుకెళ్లాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న యూసఫ్ ఆ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలో విదేశీయుల అక్రమాల లిస్ట్ చాలానే ఉంది. ఇతని పేరు ఫెడరిక్, నైజీరియా దేశస్థుడు. ఇతని పక్కనే ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ సిద్ధార్థ. లంగర్ హౌస్ లో వీరి మకాం.
స్టూడెంట్ ముసుగులో వీరు డ్రగ్ మాఫియాను నడిపించారు. హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వారికి డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఫెడరక్, డాక్టర్ సిద్ధార్థ లంగర్ హౌస్ లో కొకైన్ విక్రయిస్తుండగా స్పెషల్ టీం పోలీసులు వీరిద్దరిని బలవేసి పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయించడమే కాదు, అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. మాట వినకపోతే దాడులకు పాల్పడ్డ ఘటనలున్నాయి. ఓ యువతిని బలవంతంగా తీసుకెళ్లి బంధించారు. వారం రోజులు డ్రగ్స్ ఇచ్చారు. చివరకు మత్తులోంచి తేరుకున్న ఆ యువతి వారి నుంచి తప్పించుకుని నేరేడుమెట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కరెక్ట్ ఓన్లీ 1 వీక్. ఆ 1 వీక్లో అది ఒక వ్యాక్సిన్ అనేది చాలా డేంజరస్ వ్యాక్సిన్. అంటే దాని వ్యాక్సిన్ ఏంటంటే స్కల్డన్ వ్యాక్సిన్. ఇట్స్ ఆన్ డ్రగ్స్ ఆఫ్ దిస్ సమ్ డేంజరస్ కైండ్ అండ్ ఇట్ చాలా టూ మచ్గా ఉంది. ఒక అంటే వాళ్ళు చూడటానికి ఎలా ఉన్నారంటే ఒక హైట్ ఫిజిక్ అండ్ దే ఆల్సో బ్లాక్ అంటే లైక్ ఆఫ్రికన్స్. అది చెప్పాలంటే వాళ్ళని చూస్తే నేను కంపల్సరీగా యూనివర్సిటీని ప్రూఫ్ చేసుకోవచ్చు. ఓ నైజీరియన్ స్టూడెంట్ ను విచారించేందుకు లంగర్ హౌస్ పిఎస్ కు తీసుకువచ్చారు పోలీసులు. అంతే, నైజీరియన్ బ్యాచ్ రాకాసి గద్దల్లా పరుగెత్తుకొచ్చారు. వస్తూనే పోలీసులతో గొడవకు దిగారు. అంతేనా, కర్రలతో కాకిలపై దాడి చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్టుగా చితకబాదారు. స్థానికులు జోక్యం చేసుకుని కాకిలను కాపాడాల్సి వచ్చింది. లోకల్ వ్యక్తి బిలాల్ హుసేన్ అతన్ని వాళ్ళు అసాల్ట్ చేశారు. చేసిన మీదట కొట్టిన అతన్ని బిలాల్ ఇతన్ని తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న టైంలో ఇతని ఫ్రెండ్స్ దాదాపు ఒక 10 మెంబర్స్ మా పోలీస్ స్టేషన్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మేమేం చెప్పామంటే మీరు వెయిట్ చేయండి, ఇతనితో మేము మాట్లాడుతున్నామని. వాళ్ళు మా మాట వినకుండా మాతోటి గొడవ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మేము మా కానిస్టేబుల్స్, మా ఎస్ఐస్ వాళ్ళందరూ అడ్డుపోతే వాళ్ళ మీద అసాల్ట్ చేయడం జరిగింది. ఈ నేరాలే కాదు, ఫిల్మ్ దునియాతోనూ డ్రగ్స్ మాఫియా బంధం మత్తుగా పెనవేసుకుపోయింది. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు వీరి క్లయింట్స్ క్లబ్బుల్లో, డీజెల్లో సినీ నిర్మాతలతో పరిచయాలు పెంచుకొని డ్రగ్స్ సప్లై చేస్తారు. జూబ్లీహిల్స్ లో డానియల్ ఫెర్నాండెస్ గా ఓ పబ్బులో డీజీగా పనిచేస్తూ కొందరు సినీ నిర్మాతలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ ను సరఫరా చేయడమే కాదు, హైదరాబాద్ లో మకాం పెట్టిన విదేశీయుల్లో కొందరి నిర్వాకం శాంతి భద్రతల సమస్యగా మారింది. నైజీరియన్స్ గ్యాంగ్ ఈ లెవెల్లో రెచ్చిపోవడానికి కారణమేంటి? మత్తుమందుల ప్రభావం ఒక్కటే కాదు, వాళ్లకు లోకల్ గ్యాంగులు, కొందరు బడాబాబుల అండదండలున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలిన వాస్తవం. అతిథులు కదా అని వదిలేస్తే ఏకుమేకై అరాచకాలకు తెగబడుతున్నారు. మరి దారుణమైన విషయం ఏంటంటే, నగరంలో ఎంతమంది నైజీరియన్లు ఉన్నారో కాకిల దగ్గర గానీ, ఇమ్మిగ్రేషన్ అధికారుల దగ్గర కానీ పక్కాగా లెక్కలు లేవు. వీసా గడువు ముగిసినా ఇంకా సిటీలోనే తిష్టవేసిన వాళ్లు కొల్లలున్నారని అధికారులే అంగీకరించిన సందర్భాలున్నాయి. జైపూర్లో రోడ్డు ప్రమాదం, రక్తపు మడుగులో పడున్న పట్టించుకోని జనం. కేటుగాళ్లకు కేర్ ఆఫ్ గా తిరుమల, దర్శనానికి ముందే భక్తులకు శటగోపం. కేయూలో యూకలిప్టస్ చెట్లు మాయం, అభివృద్ధి మాటున హైటెక్ స్కామ్. మరింత తగ్గిన బంగారం ధర, వినియోగదారులతో రద్దీగా షాపులు.